ఏదన్నా చేసి ఎంబటే దొరికిపోవడానికి ప్రజాపాలనల స్పెషాలిటీ శేకుని మావ లెక్క కుటిల నీతి చెయ్యాలే జై హిట్లర్ అని అనుకున్నారో గానీ వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా కూడా ఇస్తారు నిండుద్ది అనే శాస్త్రమే యాదకత్తున్నది ఇప్పుడు మరి. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. అయితే కత్తితోటి యుద్ధం చెయ్యి, లేదంటే మైండ్ తోటి యుద్ధం చెయ్యి, ఇవి రెండూ కాదంటే శేకుని మావ లెక్క కుటిల నీతి చెయ్యాలే అని వెంకటోళ్ళు ఎవరో చెప్పినట్టే ఉన్నది తెలంగాణలో సై పార్టీ పాలన అని అంటున్నారు కార్పాటోళ్ళు. కోపం ఉంటే రాజకీయ పరంగా చూసుకోవాలి కానీ పర్సనల్గా లోపల పెట్టుకుని ఏదో చేద్దాం అనుకున్నాడు తప్పు అని మాట్లాడుతున్నారు. నర్సంపేట పాత ఎమ్మెల్యే కార్పార్టీ లీడరు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ కూడా సెక్యూరిటీ తగ్గించిందట సై పార్టీ సర్కారు. పాపం ఈ నడుమనే దాఖలా పడ్డాడు సార్. ఇక అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తానున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను వెనకకు తీసుకున్నదట రేవంత్ అన్న సర్కారు. డీజీపీ సివి ఆనంద్ సార్ కి ఓ లెటర్ కూడా వచ్చిందట ప్రవీణ్ సార్ కు. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డీజీపీ ఆయన ఇచ్చిన ఆదేశాలు ఈ డీజీపీ అమలు చేస్తాడు చేసి సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని పెట్టినరు. ఈ సెక్యూరిటీ రివ్యూ కమిటీలో పెద్ది సుదర్శన్ రెడ్డి గన్మెన్ తీసేసిండ్రు. ఏమనంటే నువ్వు ఎక్స్ఎమ్మెల్యే, నీకు థ్రెట్ లేదు. మరి ఈ సివి ఆనంద్ గారు నాకు ఒక నోటీస్ ఇచ్చారు, ప్రవీణ్ కుమార్ నీకు కూడా సెక్యూరిటీ తగ్గిస్తున్నాం, నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రద్దు చేస్తున్నాం, ఇగో నీ మీద మాకేం లేదు కానీ మీకు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నీకు భద్రత తగ్గించామని రికమెండ్ చేసింది అన్నాడు. ఇక ఆ లెటర్ ను చదువుకుంటా మస్తు లాజిక్ పాయింట్లు తీసిండు ప్రవీణ్ కుమార్ సార్. మరి అట్లేటప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారికి 2+2 గన్మెన్ ఎందుకు ఇచ్చారు? కొండా మురళి ఆయన ఎమ్మెల్సీ కాదు, ఆయన ఒక కార్పొరేషన్ చైర్మన్ కాదు, వారు కేవలం మంత్రి కొండా సురేఖ గారి భర్త. ఆయనకి ఏ హోదా ఉందని 2+2 గన్మెన్ ఇచ్చారు? అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండల రెడ్డి గారు రంగారెడ్డి జిల్లాలో విదేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటిక్ వెపన్స్ వారికి ఇచ్చారు. సునీత మహేందర్ రెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్పర్సన్, వారికి కూడా గన్మెన్ ఇచ్చారు. ఇంద్రకరణ్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. ఏ బేస్ మీద ఇచ్చారు? కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడు, ఆయనకుండే ఒక్కటే ఇప్పుడు ద డీజీపీ హస్ సెడ్ స్టేటస్, ఆఫీస్, ర్యాంక్ or past service of any individual. Now I want to know what is the status, what is the rank, what is the post of Kunduru Jana Reddy garu. He may be ex-minister, అయితే జోగురామన్ కూడా ex-minister, సత్యవతి రాథోడ్ కూడా ex-minister. మరి వాళ్ళకు లేని స్టేటస్ ఈ కుందూరు జానారెడ్డికి ఎక్కడికెళ్ళి వచ్చింది? ఆయనకు 2+2 గన్మెన్ ఇచ్చారు. మైనంపల్లి హనుమంతరావు, కొండా మురళి, సీఎం రేవంత్ అన్నోళ్ళ అన్నదమ్ములు అనుముల తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జానారెడ్డి అని వరుసగా పేర్లు చెప్పి మరి లాజిక్ తోటి కొట్టిండు ఆర్ఎస్పీ సార్. వీళ్ళందరూ ఎవరు కూడా పదవిలో లేనే లేరు. మరి వీళ్ళకి ఎట్లా సెక్యూరిటీ ఇస్తున్నారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడిగే ప్రశ్న. అంటే కాంగ్రెస్ పార్టీలు ఉన్నారని వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు, కార్ పార్టీలు ఉన్న వాళ్ళకైతే ఈయనే ఇయ్యరు అని గట్టిగానే అడిగిండు. సత్యవతి రాథోడ్ గారు మాజీ మంత్రి, మాలోత్ కవిత మాజీ ఎంపీ. బీఆర్ఎస్ నాయకులు అంటే ఇంత చులకన? జోగు రామన్న మాజీ మంత్రి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏం పాపం చేసిండ్రండి? జోగు రామన్నకు ఒక్క దెబ్బన తీసేసిండ్రు గన్మెన్. మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా తీసేసిరట సెక్యూరిటీ. వడ్డించేటోడు మనోడైతే ఏ మూలకు కూర్చున్నా కూడా ఇస్తారు నిండుద్ది అనే శాస్త్రమే యాదకత్తున్నది ఇప్పుడు మరి. అధికార పార్టీలు ఉంటే ఏ పదవులు లేకపోయినా మంచిదే, సెక్యూరిటీ ఇస్తారు. అదే ప్రతిపక్ష పార్టీలు ఉండి సర్కారును ప్రశ్నలు అడిగితే ఉన్న సెక్యూరిటీ పీకెత్తారు. మంచి ప్రజాపాలనే బోర్రి. అందుకే ఏదన్నా చేసి ఎంబటే దొరికిపోవడానికి ప్రజాపాలనల స్పెషాలిటీ అని చాలా మంది కారెడాలు ఆడుతున్నారు బయట. పదవులో లేకున్నా కూడా సొంత పార్టీలు ఉన్న గింత మందికి సెక్యూరిటీ ఇచ్చుకుంటా ప్రతిపక్ష పోలకు సెక్యూరిటీ తీసేస్తే బయట ఎవరేం మాట్లాడారు అనుకున్నారో లేకపోతే జై హిట్లర్ అని అనుకున్నారో గానీ లేని కాడ పుండు చేసుకున్నట్టు అయింది ఇప్పుడు రేవంత్ అన్న సర్కారు కథ. ఇప్పటికే హైడ్రా ముచ్చట్ల కోర్టు తిట్టబట్టే ఇక ఇప్పుడు గీ ముచ్చట్లు కూడా కోర్టుకు పోతే గట్టిగా పోతే తలవాలు. మీదున్న కాంగ్రెస్ పెద్ద లీడర్ల కన్నా ఇవన్నీ తెలుతలేవో లేకపోతే తెలిసినా ఏం చేయలేకపోతున్నారో వాళ్ళకి తెలవాలి కానీ ఇక గిట్ల అయితే కష్టమే అని అంటున్నారు చాలా మందికి ముచ్చటగా తెలంగాణ పబ్లిక్. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.